27వ పాఠం కృష్ణ పరమాత్మ కటాక్షం. ఆశ్రమానికి మంచినీటి బావి. 12 సంవత్సరాల కఠోర దీక్ష పూర్తయింది. పరమాత్మను స్మరిస్తూ యోగి విశ్రాంతి తీసుకుంటున్నాడు. అప్పటికి తపస్వీజీ వయస్సు 135 సంవత్సరాలు. కొన్ని వారాలలో తిరిగి ఆరోగ్యం కుదుట పడింది. కాబట్టి చిన్న యాత్ర చేయదలిచి బర్సానా నందగోకులం వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. 15 సంవత్సరాలకు పూర్వం బర్సానాలో రాధాదేవిని దర్శించాడు. ఆ దేవిని తిరిగి దర్శించాలని కోరిక కలిగింది. ఒకరోజు ఉదయాన్నే లేచి కమండలం చేత పట్టుకుని బయలుదేరాడు. కోడ్బాను అరణ్యాన్ని దాటి సుమారు 5 మైళ్ళ దూరంలో ఉన్న కోసి కలాన్ పట్టణాన్ని చేరుకుని అక్కడ నుండి అడ్డదారిన నడిచి వెళ్ళి బర్సానా చేరుకున్నాడు. గ్రామం కొండవాలులో ఉంది. కొండ మెట్లు ఎక్కి రాధాదేవి ఆలయంలోకి ప్రవేశించాడు. మధ్యాహ్నం 12 గంటలు అయ్యింది. అమ్మవారికి అర్చనలు జరుగుతున్నాయి. విగ్రహాన్ని అనేక ఆభరణాలతో అలంకరించారు. దేవిని పూజించి గుడి బయటకు వచ్చాడు. ఆలయ ప్రాంగణంలో ఒక బావి ఉంది. బావి లోతు సుమారు 400 అడుగులు. బావి నుండి నీరు తోడడానికి కండబలం కలిగిన 5 బలవంతులు కావాలి. బాల్చీకి కట్టిన తాడు బావి ప్రక్కన ఒక గుట్టలా ఉంది. ఆ బావి నుండి నీరు తోడి తెస్తున్నాడు పూజారి. ఆలయంలోని బావి నుండి నీరు తెచ్చుకోవడం గ్రామవాసులకు చాలా కష్టమైన పని. గ్రామవాసులు కొండ క్రింద ఉన్న మరొక బావి నుండి నీళ్లు తెచ్చుకోవాలి. అది కూడా బర్సానా గ్రామస్తులకు కష్టసాధ్యమే. నెత్తిన కుండలు పెట్టుకుని ఏటవాలుగా ఉన్న మెట్లను ఎక్కాలి. కాబట్టి మంచినీళ్ళు బర్సానా గ్రామవాసులకు చాలా విలువైనవి. గ్రామవాసులందరూ అమ్మవారి దేవాలయపు సిబ్బంది కావడం వల్ల ఎన్ని కష్టాలైనా ఓర్చుకోక తప్పలేదు. గిరి శిఖరం దగ్గర కాపురం ఉంటున్న ఒకడు తపస్వీజీకి 1 గ్లాసు మంచినీళ్లు ఇచ్చాడు. దప్పిక తీర్చుకుని పూర్వం రాధాదేవి ఆమె సఖి దర్శనమిచ్చిన పాలరాతి పలకపై చతికిల పడ్డాడు. పద్మాసనం వేసుకుని మరుసటి రోజు ఉదయం వరకు ధ్యానంలో కూర్చున్నాడు. నిశ్చల సమాధి స్థితి యొక్క ఆనందానుభూతిని పొంది బాహ్య స్థితికి చేరిన తర్వాత లేచి నందగోప పర్వతం వైపు ప్రయాణం సాగించాడు. సుమారు 8-9 మైళ్ళు నడిచి నందగోకులం చేరుకున్నాడు. నందగోకులంలో ఇల్లు కూడా కొండవాలులో ఉన్నాయి. కష్టపడి గుడిమెట్లు ఎక్కేసరికి చాలా అలసిపోయాడు. నీరసం వచ్చింది. అందుచేత గుడిమెట్లపై కాసేపు సేద తీర్చుకున్నాడు. అప్పటికి మధ్యాహ్నం 12 గంటలు అయింది. యోగి గంభీరాకృతి, ప్రసన్న వదనం, జటాజూటం, పెద్ద గెడ్డం, కాంతివంతమైన నేత్రాలు గుడికి దగ్గరగా నివసిస్తున్న ఒక కుటుంబాన్ని ఆకర్షించాయి. అతడు యోగిని తన ఇంటికి తీసుకువెళ్ళి రొట్టెలు కూర పెట్టాడు. సన్యాసికి ఆకలి దప్పులు తీరాయి. నీరసం పోయింది. కాస్త బలం వచ్చింది. మిగిలిన మెట్లు కూడా ఎక్కి గర్భగుడిలో ప్రవేశించాడు. ఆలయంలో నల్లరాతితో మలచబడిన 3 విగ్రహాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. అవి నందబాబా, బలరామకృష్ణుల విగ్రహాలు. మధ్యలో నందబాబా, ఇరు ప్రక్కల బలరామకృష్ణులు విగ్రహాలకు పూజ చేసి వచ్చి గుడి వసారాలో కూర్చున్నాడు. మళ్ళీ నీరసం వచ్చింది. ఆహారం తీసుకున్నప్పటికీ విపరీతంగా ఆకలి వేసింది. కాళ్ళు చాపుకుని పడుకున్నాడు. ఇంతలో అటుప్రక్క నుండి వెళ్తున్న ఒక ఆసామి అలసిపోయి పడుకున్న స్వామిని చూసి, ఓ స్వామి మహారాజ్, చూస్తుంటే మీరు చాలా ముసలివారిలా కనిపిస్తున్నారు. పైగా బాగా అలసిపోయినట్లున్నారు. మీకు ఏదైనా కాస్త ఆహారం తెచ్చిపెట్టమంటారా అని ఆప్యాయంగా అడిగాడు. వద్దు నాయనా, వద్దు. కొద్ది క్షణాల క్రితం నేను భోజనం చేశాను. చాలా దూరం నుండి రావడం వలన అలసిపోయాను. అంతేకాక ఎండ కూడా ఎక్కువగా కాస్తోంది కదా, అందుచేత కాస్త అలసటగా ఉంది. ఈ వసారాలో పడుకున్నాను. నా నివాసం ఇక్కడికి చాలా దూరమని సమాధానం చెప్పాడు సన్యాసి. ఆసామి తన దారిన తాను వెళ్ళిపోయాడు. 1 గంట విశ్రాంతి తీసుకున్నాడు. ఆశ్రమానికి తిరిగి వెళ్ళిపోవడానికి కొండ దిగడం మొదలుపెట్టాడు. కొంత దూరం క్రిందకు దిగాడు. కానీ ఆయాసం వల్ల కాలు ముందుకు పడలేదు.
కొండవాలులో ఉన్న ఒక శివాలయం మెట్లపై కొంతసేపు కూర్చున్నాడు. అక్కడ ఆడుకుంటున్న ఆకతాయి పిల్లలు పాము పాము అని స్వామిని బెదిరించారు. స్వామి కంగారు పడలేదు, కానీ ఎక్కడైనా పాము ఉందేమోనని అటు ఇటు చూశాడు. పిల్లలు గుళ్ళుమని నవ్వారు. తర్వాత అంత పెద్దవాడితో పరిహాసమాడినందుకు నాలుక కరుచుకుని, బాబుగారు, పాము లేదు, ఏమీ లేదు, మీతో పరిహాసమాడటానికి అలా అన్నాం, మీకు కోపం వచ్చిందేమో, మమ్మల్ని క్షమించండి బాబు అని ప్రాధేయపడ్డారు. లేదు చిన్ని నాన్నలు, లేదు, నా కోసం నాకు కోపం రాలేదు, చిలిపి చేష్టలు చేయడం పిల్లల స్వభావం అని వాళ్ళను బుజ్జగిస్తూ నవ్వాడు. కాస్త అలసట తగ్గిన తర్వాత తిరిగి కొండ దిగడం మొదలుపెట్టాడు. కొద్దిగా తల తిరిగినట్లు అయ్యింది. ఒక రాతి బండకు చేరగిలబడి కళ్ళు మూసుకున్నాడు. అక్కడ ముందు కనిపించిన ఆకతాయి పిల్లలు కానీ వేరెవరు కానీ లేరు. మిగిలిన కొండ దిగడానికి తపస్వి లేవబోతూ ఉంటే ముద్దులు మూట కడుతున్న ముఖంతో నేల మేఘఛాయను పోలిన దేహకాంతితో చిరునవ్వులు వలకబోస్తూ ఒక బాలుడు సాక్షాత్కరించాడు. బాలుని నవ్వు ఆకర్షణీయంగా ఉంది. బాలుడు సన్యాసికి దగ్గరగా వచ్చి, ఏం ఉదాసి బాబు, నువ్వు బాగా అలసిపోయావు కదూ, నీకు చాలా ఆకలేస్తోంది కదూ, అందుకే నీకోసం నేను ఒక గిన్నెతో మజ్జిగ తెచ్చాను. ఈ మజ్జిగ తాగితే నీ నీరసం తగ్గిపోయి నీకు మంచి బలం వస్తుంది అని చెప్పి మజ్జిగ గిన్నెను సన్యాసికి అందించాడు. ఆ గిన్నెలో ఉన్న మజ్జిగ 2 చెంచాల కంటే ఎక్కువగా లేదు. చూడు కుమారా, ఆ కప్పులో ఉన్న 2 మజ్జిగ బొట్లు నా దాహాన్ని తీరుస్తాయా? నీకు పుణ్యం ఉంటుంది, మరి కాస్త తెచ్చిపెట్టవు అని బాలుణ్ణి బ్రతిమలాడాడు యోగి. నేను నీకు ఇచ్చింది ఒక బొట్ట 2 బొట్ల అన్నది కాదు ప్రశ్న. ముందు నువ్వు ఆ మజ్జిగ తాగి ఎలా ఉందో చెప్పు. బాలుడు ఇచ్చిన మజ్జిగ తాగిన వెంటనే సన్యాసి నీరసం చటుక్కున తగ్గిపోయింది. మంచి బలం వచ్చింది. కుమారా, నువ్వు చెప్పింది నిజమే సుమా, నా నీరసం పోయింది, మజ్జిగ దివ్యంగా ఉంది, నాకు మంచి శక్తినిచ్చింది, నీ ఖాళీ గిన్నె తీసుకో అని జవాబు చెప్పాడు యోగి. మహాత్మా, ఇక నువ్వు నీ ఆశ్రమానికి వెళ్ళిపో అని చెప్పి 1-2 మెట్లకి హఠాత్తుగా అదృశ్యమయ్యాడు బాలుడు. పిల్లవాడు అంతర్ధానం అయ్యాక కృష్ణ పరమాత్మ తనపై జాలిపడి బాలుని రూపంలో దర్శనమిచ్చి మజ్జిగ ఇచ్చి తనను కటాక్షించాడని గ్రహించాడు యోగి. ఆ కరుణామూర్తికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. తనకు శక్తిని ప్రసాదించిన పరమాత్మను స్మరిస్తూ దారి పొడుగున కృష్ణనామం జపిస్తూ ఎటువంటి కష్టము లేకుండా ఆశ్రమాన్ని చేరుకున్నాడు. కృష్ణ భగవానుడు భక్తుల యోగక్షేమాలు చూసుకుంటాడు అనే వాస్తవాన్ని ఈ సంఘటన రుజువు చేస్తోంది. తపస్వీజీ ఆశ్రమంలో అడుగుపెట్టేసరికి అర్ధరాత్రి అయ్యింది. లోపలికి వెళ్ళి నిద్రపోయాడు. మరుసటి రోజు తెల్లవారుజామున లేచి స్నానం చేసి వచ్చి ఆశ్రమంలో ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడు. దారిన వెళ్తున్న కోడ్బాను గ్రామవాసి ఆశ్రమంలో కూర్చున్న తపస్వీజీని చూశాడు. ఆ విషయాన్ని గ్రామంలో తెలియజేశాడు. అమ్మ ఇతర భక్తులు పాలు ఫలహారాలు పట్టుకుని ఆశ్రమానికి వచ్చారు. అవి స్వీకరించి తపస్వీజీ తనకు కలిగిన అనుభవాలు, ముఖ్యంగా దివ్యమైన మజ్జిగ ఉదంతం వారందరితో చెప్పాడు. అందరూ ఎంతో సంతోషించారు. ఆ రాత్రి పరమాత్మ యోగి కలలో కనిపించి ఆయన అలసటను, నీరసాన్ని మజ్జిగ ఇచ్చి తానే పోగొట్టినట్లు చెప్పాడు. శీతల గుండంలోనే నీరు ఉప్పగా మారి తాగేందుకు వీలు లేకుండా పోయింది. అందుచేత తపస్వీజీ చాలా దూరం నుండి మంచినీళ్లు తెప్పించుకోవలసి వచ్చింది. ఒకరోజు తెల్లవారుజామున తపస్వీజీ కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకుంటున్నాడు. సమాధిలో ఉన్న ఆయన మనోనేత్రాల ముందు ఒక దృశ్యం కనిపించింది. అందాల గోపాలుడు కొందరు గోపబాలురతో సహా నాడు నందగోకులంలో దర్శనమిచ్చిన రూపంలో సాక్షాత్కరించాడు. కన్నయ్య నేస్తాలతో అంటున్నాడు, ఇదిగో చూడండి, ఈ మహాత్ముడు మంచినీటికి ఎంతో ఇబ్బంది పడుతున్నాడు, ఇతడి కష్టం మనం పోగొట్టాలి. ఈ మాటలు స్పష్టంగా విన్నాడు తపస్వీజీ. చటుక్కున కళ్ళు తెరిచి చూశాడు. కృష్ణుడు కానీ ఆయన మిత్రులు కానీ కనిపించలేదు. తిరిగి తపస్వీజీ కళ్ళు మూసుకుని ధ్యానంలో కూర్చున్నాడు.
మళ్ళీ అదే దృశ్యం, అవే మాటలు. ఈసారి కూడా కళ్ళు తెరిచి చూశాడు. కృష్ణుడు ఆయన సహచరులు ఎక్కడైనా దగ్గరలో ఉన్నారేమోనని చుట్టూ చూశాడు. ఎవరూ కనిపించలేదు. మూడవసారి కళ్ళు మూసుకుని కూర్చున్నాడు. అప్పుడు కూడా ఇంతకుముందు కనిపించిన దృశ్యమే కనిపించడం అనే మాటలు వినిపించడం జరిగింది. అవే మాటలు వినిపించడం జరిగింది. ఈ వింత దృశ్యం ఏమిటో అంతుపట్టలేదు తపస్వీజీకి. తాను జాగ్రత్త స్థితిలో ఉన్నాడా, స్వప్నావస్థలో ఉన్నాడా, గాఢ సమాధిలో ఉన్నాడా, అంతా అయోమయంగా ఉంది. కమండలంలోని నీళ్లు కళ్ళపైన ఒంటి మీద చల్లుకున్నాడు. బాహ్యస్థితిలో ఉన్నట్లు నిర్ధారణ చేసుకున్నాడు. యథాప్రకారం కళ్ళు మూసుకుని ధ్యానమగ్నుడయ్యాడు. తిరిగి అవే దృశ్యాలు, అవే మాటలు. ఈ విడ్డూరం ఏమిటో చూడాలని ఇక కళ్ళు తెరవకుండా కూర్చున్నాడు. గోపాల కృష్ణుడు తనకు దగ్గరగా వచ్చి, నా వెంటరా, కళ్ళు తెరవకుండా నా అడుగు జాడల్లో నడిచిరా. నీకు మంచినీటి జలం ఉన్న ప్రదేశాన్ని చూపిస్తాను. అక్కడ బావి తవ్వితే మంచినీరు పడుతుంది. దానితో నీ మంచినీటి సమస్య తీరిపోతుంది అని చెప్పాడు. కృష్ణయ్య ఆజ్ఞ మేరకు ఆయనను అనుసరించి నడిచాడు. మధ్యలో కళ్ళు తెరిచి కన్నయ్య తన ముందు నడుస్తున్నాడో లేదో చూశాడు. ఎవరూ కనిపించలేదు. తపస్వీజీ తిరిగి కళ్ళు మూసుకున్నాడు. కృష్ణుడు తనతో పాటు రమ్మని సైగ చేస్తున్నాడు. కళ్ళు మూసుకుని కన్నయ్య వెంట కొన్ని అడుగులు నడిచి వెళ్ళాడు. కృష్ణయ్య ఒక కదంబ వృక్షం దగ్గర ఆగాడు. సన్యాసి కూడా వెళ్ళి ఆ చెట్టు దగ్గర ఆగాడు. అయితే సన్యాసి కళ్ళు మూసుకునే ఉన్నాడు. అప్పుడు పరమాత్మ యోగితో, ఇదిగో ఇక్కడ మంచినీటి జలం ఉంది అని చెప్పాడు. సన్యాసి కళ్ళు తెరిచి చూశాడు. కృష్ణుడు కనిపించలేదు. కానీ తాను మాత్రం కదంబ వృక్షం క్రింద నిలబడి ఉన్నాడు. మళ్ళీ కళ్ళు మూసుకుని నిలబడ్డాడు. అదే దృశ్యం కనిపిస్తోంది. కానీ ఆ దృశ్యం కొత్త మలుపు తిరిగింది. పరమాత్మ అంటున్నాడు, విశ్వకర్మ వెంటనే ఇక్కడికి రావాలి. విశ్వకర్మ వచ్చి కృష్ణయ్య ముందు నిలబడ్డాడు. అతడు బలంగా ఏపుగా ఉన్నాడు. అతడికి ఉంగరాల జుట్టు గడ్డం ఉన్నాయి. అతను చేతితో తాపి పట్టుకుని ఉన్నాడు. కృష్ణుడికి నమస్కరించి నిలబడ్డాడు. చూడు విశ్వకర్మ, ఈ మహాత్ముడు మంచినీటి కోసం చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఇతను ఉపయోగించుకోవడం కోసం నువ్వు ఇక్కడ ఒక బావిని తవ్వాలి అని విశ్వకర్మను ఆదేశించాడు. పరమాత్మ కళ్ళు తెరిస్తే అద్భుత దృశ్యం కనిపించదని కళ్ళు మూసుకునే ఉన్నాడు తపస్వీజీ. ఆశ్చర్యం గొలుపుతూ వెంటనే అక్కడ బావిని తవ్వాడు విశ్వకర్మ. అందులోంచి మంచినీటి జల బుడబుడమని శబ్దం చేస్తూ బొగ్గలా పైకి ఉబికి వచ్చింది. పరమాత్మ ఆ బావిలోంచి దూసుడి నీళ్లు తీసి చుట్టూ చల్లాడు. మరికొద్దిగా నీరు తీసి నీటిని పరీక్షించమని విశ్వకర్మ చేతిలో పోశాడు. చివరిగా కొద్దిగా నీరు తీసి సన్యాసి దోసిట్లో పోసి ఆ నీటిని రుచి చూడమన్నాడు. సన్యాసి ఆ నీరు త్రాగి కొంత శిరస్సుపై చల్లుకున్నాడు. అంతటితో అద్భుత దృశ్యం మాయమైంది. సన్యాసి కళ్ళు తెరిచాడు. ఆయనకు ఏదీ కనిపించలేదు, ఏమీ వినిపించలేదు. ఆ వింత దృశ్యాన్ని తలుచుకుంటూ ఆశ్రమానికి చేరుకున్నాడు. కొంతసేపటి తర్వాత అదే చోటుకు వెళ్ళాలని బుద్ధి పుట్టి అక్కడికి వెళ్ళాడు. కానీ అక్కడ బావి కనిపించలేదు. ఆశ్రమానికి వచ్చి ఆలోచిస్తూ కూర్చున్నాడు. బహుశా కొంటె కృష్ణయ్య ఈసారి తనతో ఇలా ఆటలాడదలచాడేమోనని సరిపెట్టుకున్నాడు. ఈ వింత దృశ్యం ఏమిటా అని ఆలోచిస్తూ కుటీరంలో కూర్చున్నాడు తపస్వీజీ. అంతలో ఆశ్రమం వాకిట్లో ఒక అపరిచిత వ్యక్తి నిలబడి ఉండటం గమనించాడు. ఆయనకు వచ్చి బయటకు వచ్చి ఆ వ్యక్తి ఎవరో, ఎందుకు వచ్చాడో ప్రశ్నించాడు. ఆ ఆసామి స్వామికి నమస్కరించి, మహాత్మా ప్రణామాలు. నా పేరు గంగేశుడు. నేను తాపి పనివాణ్ణి. మీ ఉపయోగం కోసం నేను ఒక బావిని తవ్వాలనుకుని ఇక్కడికి వచ్చాను. నా పని వాళ్ళు కూడా నాతో పాటు ఇక్కడికి దగ్గరలోనే ఉన్నారని చెప్పి పని వాళ్ళను కేక వేసి పిలిచాడు. వారందరూ వచ్చి స్వామికి నమస్కరించి నిలబడ్డారు. తనకు కనిపించిన వింత దృశ్యానికి, గంగేశుని ఆకస్మిక రాకకు ఆశ్చర్యపడ్డాడు తపస్వీజీ. నాయనా, నీ సంకల్పం మెచ్చుకోదగినదే, కానీ నీకు ఆ ఉద్దేశ్యం ఎలా కలిగింది అని గంగేశుని ప్రశ్నించాడు సన్యాసి. మహారాజా, ఈ తెల్లవారుజామున నేను హొక్కా పీల్చుకుంటూ వాకిట్లో కూర్చున్నాను. అంతలో మిమ్మల్ని దర్శించుకోవాలని ఆశ్రమానికి దగ్గరలో మీ ఉపయోగం కోసం ఒక బావిని తవ్వి ఆ విధంగా మీకు నా సేవలను అందించాలని ఆలోచన కలిగింది. సరే, రేపు వెళ్ళవచ్చులే అని అనుకున్నాను. కానీ ఈరోజే మిమ్మల్ని దర్శించాలని, బావిని తవ్వాలని తిరిగి ఆలోచన కలిగింది. వెంటనే పని వాళ్లను వెంట పెట్టుకుని
వెంటనే మీ దర్శనానికి వచ్చాను. దయచేసి బావి తవ్వవలసిన స్థలాన్ని చూపించండి. మీరు ఎక్కడ తవ్వమంటే అక్కడ తవ్వుతాను అని సమాధానం చెప్పాడు గంగేశుడు. ఇదంతా కృష్ణ పరమాత్మ కరుణ తప్ప మరొకటి కాదన్న అంతరార్థం సన్యాసికి స్పష్టంగా తెలిసింది. తనకు కనిపించిన వింత దృశ్యంలో కృష్ణ పరమాత్మ విశ్వకర్మ చేత కదంబ వృక్షం క్రింద బావి తవ్వించిన ప్రదేశం దగ్గరకు గంగేశుని తీసుకువచ్చి అక్కడే బావి తవ్వమని చెప్పాడు. జై గణేష్ అంటూ గంగేశుడు అతని కూలీలు బావి తవ్వడం ప్రారంభించి సాయంకాలం అయ్యేసరికి తవ్వడం పూర్తి చేశారు. బావిలో బ్రహ్మాండమైన జల పడింది. జల నుండి నీరు ఉబికి వచ్చి బావి అంచు వరకు నీరు నిండడం గమనించాడు తపస్విజీ. ఆయన చాలా ముచ్చటపడ్డాడు. గంగేశుడు సన్యాసి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. తిరిగి 3వ రోజు వచ్చి బావికి రాతి కట్టు కూడా నిర్మించాడు. బావిలో పరిశుభ్రమైన నీరు పుష్కలంగా ఉంది. పరమాత్మ దయ వల్ల తపస్వీజీ మంచినీటి సమస్య తీరింది. తపస్వీజీ వంటి మహాత్మునికి చేసిన సేవ ఫలితంగా గంగేశుడు త్వరలోనే మంచి సంపన్నుడయ్యాడు. ఇప్పటికీ ఆ బావి అక్కడ చెక్కు చెదరకుండా ఉంది. అయితే చుట్టుప్రక్కల ఉన్న బావులన్నింటిలోనూ ఉన్న నీరు ఉప్పగా ఉంటే ఆ బావిలో నీరు మాత్రం తీయగా ఉంటుంది. ధర్మిల కొందరు భక్తులు బావికి సిమెంటు కట్టు కట్టించారు. మరో ఆలోచన లేకుండా అనన్య భక్తితో, పరిపూర్ణ విశ్వాసంతో, సంపూర్ణ శరణాగతితో తనను ఉపాసించిన వారిని కృష్ణ పరమాత్మ సర్వదా రక్షిస్తూ ఉంటాడని, అందుకే భగవంతునిపై భక్తిని పెంచుకున్నప్పుడు ఆ కరుణార్ద్ర హృదయుడే భక్తుల పాలిట కల్పవృక్షమని తపస్వీజీ తన శిష్యులకు బోధిస్తూ ఉండేవాడు. ఆయన తరచూ భగవద్గీత 18వ అధ్యాయంలోని 66వ శ్లోకం ఉదహరిస్తూ ఉండేవారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఈ శ్లోకం యొక్క విశిష్టతను శిష్యులకు చెబుతూ యుద్ధభూమిలో ఈ మాటలు అర్జునుడికి భగవంతుడు చెప్పినట్లు అశ్వత్థామ విన్నాడని, తాను అశ్వత్థామను హిమాలయాల్లో దర్శించినప్పుడు ఆ విషయం అశ్వత్థామ తనకు చెప్పాడని తపస్వీజీ మహారాజ్ తన శిష్యులకు చెప్పారు. మీరు భగవంతునిపై విశ్వాసం ఉంచండి, భక్తిని పెంచుకోండి. సర్వధర్మాన్ పరిత్యాజ్య అంటే మీ అన్ని ధర్మాలను మీరు త్యజించండి. మామేకం శరణం వ్రజ, మామ అంటే ఆత్మను మాత్రమే శరణు వేడుకోండి. ఆత్మయందే సదా రమిస్తూ మనం ఉండాలి. ఆత్మ పైన మనం ఆధారపడాలి. ఆత్మను శరణు వేడుకోవడం అంటే ధ్యానంలో మనం ఎప్పుడు కూడా ఉండాలి, ధ్యానం చేయాలి. అహంత్వా సర్వ పాపేభ్యో, ఎప్పుడైతే మనం ఆత్మను శరణ వేడుకుంటామో, ఆత్మ ధ్యానంలో నిమగ్నమై ఉంటామో, ఆ ధ్యానంలోనే మన సర్వ పాపాలు కూడా భస్మమైపోతాయని చెప్తున్నారు. అహంత్వ సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. మన పాపకర్మలని ఆ యొక్క ధ్యాన అగ్నిలో భస్మమై మోక్షం అనేది మనకి లభిస్తుంది అని చెప్తున్నారు. మనకు 26వ పాఠంలో చెప్పారు. యాంతః సుఖోంతర రామ జ్యోతి రేవయ సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతో దిగచ్చతి. అంటే ఎవరు అంతరాత్మయందే సుఖము కలవాడై, ఆత్మారాముడై, ఆత్మజ్ఞానం కలవాడై, ఆ అంతఃప్రకాశకుడై ఉంటాడు, అట్టి యోగి పరబ్రహ్మ స్వరూపుడై ఆత్మానుభవం పొందుతూ ఉంటాడు అని చెప్పారు. అంటే మనం నిరంతరం ప్రతి క్షణము కూడాను ఎరుకతో ఆత్మయందే మన మనస్సును లగ్నం చేసుకోవాలి. మనస్సు ఎప్పుడూ కూడాను గతం భవిష్యత్తులోకి వెళ్తుంది. అలా కాకుండా మన ఎరుకతో మన మనస్సును, మన ధ్యాసను మన శ్వాస మీద మనం ఉంచినప్పుడు మనం అంతరాత్మతో మనం లయమవుతాం. అంతరాత్మలో మన మనస్సు అనేది లయమైనప్పుడు మనం ఆ వర్తమాన క్షణంలో మనం జీవించడం అనేది జరుగుతుంది.
అదే మనం అంతరాత్మతో మనం నిమగ్నం అవడం అంటే, అంతరాత్మలో మనం సదా రమించడం అంటే. అలాంటి ఆత్మయోగి ఎప్పుడు పరబ్రహ్మ స్వరూపుడై ఆత్మానుభవం పొందుతూ ఉంటాడు. ఆత్మానుభూతి అనేది మనకి లభిస్తుంది. ఆత్మానుభూతి అంటే మనం అంతటా అన్నింట్లోని మనం ఉన్నాము, ఆత్మస్వరూపమై చైతన్యమై మనం ఉన్నాము, అంతా నేనే, నేనే అంతా అనే ఒక ఏకత్వ స్థితి అనేది మనకి ఆ ఆత్మానుభూతి, ఆ వన్నెస్ ఎక్స్పీరియన్స్ అనేది మనం చేస్తాం.